హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అలాగే ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు, ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా చూడవచ్చు. అలాగే మేల్ అయితే ఫీమేల్ అని చెప్పి, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ మీ విషయంలో ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారు, తనలో చేంజెస్ అనేవి వచ్చాయా లేదా, లేదంటే ఇంకా నెగిటివ్గానే ఉన్నారా అనేది తెలుసుకోవచ్చు. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. అలాగే ఈ రీడింగ్ పాజిటివ్గా రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్లో పాజిటివ్ చేంజెస్ అనేవి రావాలి, నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పోవాలి అని చెప్పి మీరు యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకొని ఈ రీడింగ్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా రావాలి అని చెప్పి మనసులో కోరుకోండి. ప్లీజ్ యూనివర్స్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. Five of Wands, Queen of Cups, Two of Cups, Page of Swords, King of Wands, Knight of Wands, Five of Pentacles, the Fool, Two of Pentacles, Page of Wands, Judgment, Three of Cups, Ace of Wands, the Hierophant, Ace of Swords, bottom of the deck, the Hermit. ప్రీవియస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీపై చాలా ఇష్టంగా అయితే ఉండేవారు అనమాట. మిమ్మల్ని చాలా కేర్గా అయితే ఈ వ్యక్తి చాలా చూసుకునేవారు. మిమ్మల్ని కేర్గా చూసుకునేవారు అనమాట మీ లైఫ్లోకి వచ్చిన మొదట్లో ఈ వ్యక్తి అయితే. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అలా ప్రతి విషయానికి కూడా మిమ్మల్ని అడగడం కానీ మీ గురించి తెలుసుకోవడం కానీ ఈ వ్యక్తి అయితే చేసేవారు మీ లైఫ్లోకి వచ్చిన స్టార్టింగ్లో. అలాగే మీరు కూడా మీ పర్సన్ విషయంలో చాలా మదర్ నేచర్తో అయితే ఉన్నారనమాట. ఫుల్గా మీ పర్సన్ విషయంలో ఎమోషనల్గా అయితే డిఫెండ్ అయిపోయి ఉన్నారు. అంటే కంట్రోల్ చేసుకోలేనంతగా అయితే మీ పర్సన్ విషయంలో మీరైతే ఆ లవ్ అనేది పెంచుకున్నారనమాట, ఆ ఎఫెక్షన్ అనేది పెంచుకున్నారు మీరైతే. బట్ మీ పర్సన్ కూడా మీకు అలానే అనిపించారు స్టార్టింగ్లోని. అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం ఒక అదృష్టంగా మీరైతే ఫీల్ అయ్యారనమాట. అంత జెన్యున్ పర్సన్గా అయితే ఈ వ్యక్తి మీ లైఫ్లో అయితే ప్రీవియస్లో స్టార్టింగ్లో ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా మీకు షేర్ చేసుకోవడం కానీ, ప్రతి విషయంలోని కూడా మీకు ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు జాగ్రత్త చెప్పడం కానీ, లేదంటే మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి తెలుసుకోవడం కానీ, ఇంత కేర్గా అయితే ఉండేవారు అనమాట ఈ వ్యక్తి ప్రీవియస్లోని స్టార్టింగ్లో మీ లైఫ్లోకి వచ్చిన వెంటనే. బట్ తర్వాత ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే
రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, థర్డ్ పర్సన్స్ అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వీళ్ళలో మాటలైతే ఎక్కువగా ఈ వ్యక్తి అయితే విన్నారనమాట. అంటే ఈ వ్యక్తి ఇంట్యూషన్ పవర్ అనేది ఆ టైంలో మిమ్మల్ని దూరం పెట్టి వీళ్ళని చూస్ చేసుకునేలాగైతే చేసింది. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారనమాట. మీ లైఫ్‌లో నుంచి వాకౌట్ అయిపోయి. అంటే ఇక్కడ మీ పర్సన్‌ని మీరు ఎంత కేర్‌గా చూసినా కూడా, లేదంటే ఎంత జాగ్రత్తగా మీరు మీ పర్సన్‌కి గైడెన్స్ ఇచ్చినా, సజెషన్స్ ఇచ్చినా, ఏది చేసినా కూడా ఈ వ్యక్తి ఆ మాటలేమి కూడా వినకుండా ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారనమాట. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరిని చూస్ చేసుకోవాలో ఈ వ్యక్తికి అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఇద్దరి మధ్యన కూడా చాలా నెగెటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ చేశారనమాట. అంటే వేరే పర్సన్స్. ఇలా అదర్ పర్సన్స్ వల్ల మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయిపోయింది ప్రీవియస్‌లోని. అంటే ఇక్కడ మీ పర్సన్‌పై నెగెటివ్ ఎనర్జీ ప్రయోగించడం కానీ, అంటే అలాంటివి కొన్ని మాయ మాటలు చెప్పడం కానీ జరిగింది. అంటే బ్లాక్ మ్యాజిక్ చేశారనమాట. వాళ్ళ మాటల్లో ఒక నెగటివిటీస్‌తో ఉంటాయన్నమాట. అలాంటి మాటలు ఈ వ్యక్తి వినడం కానీ జరిగింది. ఇలా జరగడం వల్ల మీ పర్సన్ వాళ్ళ మాయ మాటల్లో పడిపోయారనమాట. మీ పర్సన్‌పై నెగెటివ్ ఎనర్జీ అనేది ప్రయోగించడం కానీ, అలాంటివి ఏదో జరిగింది కదా! బట్ ఇప్పుడు అది ఎండ్ అయిపోతుంది. అంటే ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది ఎవరి లైఫ్‌లో కూడా పూర్తిగా ఉండదనమాట. కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్‌గా ఈ వ్యక్తులైతే వచ్చేస్తారు. బట్ ఇప్పుడు మీ పర్సన్ కూడా నెగెటివ్ ఎనర్జీలో నుంచి కొంచెం బయటకైతే రాబోతున్నారనమాట. అంటే ఆ మాయ మాటల నుంచి కానీ, ఆ బ్లాక్ మ్యాజిక్ నుంచి కానీ మీ పర్సన్ అయితే బయటకు రాబోతున్నారు. 90% అనేది మీ పర్సనల్ లైఫ్‌లో నుంచి ఈ నెగటివిటీ అనేది వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ, మీ లవ్ ఏదైతే ఉందో ప్రీవియస్‌లో అది గుర్తుకు రావడం కానీ, మీ గురించి ఫీల్ అవ్వడం కానీ ఎమోషనల్‌గా ఇవన్నీ కూడా మీ పర్సన్‌లో అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ద హెర్మిట్ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఈ వ్యక్తి అయితే చాలా లోన్లీ ఫీలింగ్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే ప్రెజెంట్ పాస్ట్ లైఫ్‌లో ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్యన ఉన్న కొన్ని హ్యాపీ మూమెంట్స్, అంటే మీ ఇద్దరు కలిపి హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేయడం కానీ, సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగాయి కదా! అంటే పార్టీస్‌కి వెళ్ళడం కానీ ఇలాంటివి. ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు. మీ పర్సన్‌కి ఏంటంటే ఇప్పుడు వెంటనే మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే టైం అనేది చూసుకుంటున్నారు. మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ అది ఎలా అని చెప్పి మళ్ళీ ఆలోచనలోకైతే ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోతున్నారనమాట. అంటే ఎంత ఫాస్ట్‌గా మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారో, మళ్ళీ అంత ఫాస్ట్‌గా మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ అనేది ఈ వ్యక్తి వేస్తున్నారు మీ విషయంలోని. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రీవియస్‌లో తను తెలిసి తెలియక చేసిన కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయి కదా! దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అవుతున్నారనమాట. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధపెట్టారు. చాలా సఫర్ అయ్యేలాగా అయితే ఈ వ్యక్తి అయితే చేశారు. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి ఏ విధంగా రావాలి అని చెప్పి ఆలోచనలోకైతే వెళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లోకి వచ్చి తను ఎందుకు ప్రీవియస్‌లో మీ విషయంలో ఆ విధంగా చేయవలసి వచ్చింది. తన లైఫ్‌లో ఏది జరిగింది? ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు? ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది? ఇలాంటివి కొన్ని విషయాలు మీకు చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ప్రెజెంట్. బట్ ఈ వ్యక్తి మొఖం చల్లట్లేదు. అంటే ప్రీవియస్‌లో మీ విషయంలో తను ఏదైతే అన్నారో, మీ ఇద్దరి మధ్యన ఎటువంటివైతే జరిగాయో, అంటే ఇద్దరి మధ్యన చాలా గొడవలైతే జరిగాయి. ఇద్దరు కూడా చాలా రూడ్‌గా అయితే మాట్లాడుకున్నారనమాట. ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికైతే గుర్తొస్తున్నాయి. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి మీ ముందుకు రావడానికి
చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ప్రీవియస్‌లో మీకు మీ పర్సన్‌కి చాలా గొడవలైతే జరిగాయి. అంటే ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవడం కానీ, మీ పర్సన్‌ని మీరు కొట్టడం కానీ, లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని కొట్టడం కానీ, ఇలాంటివి కొట్లాటలు కూడా మీ మధ్య అయితే జరిగాయన్నమాట. మీ పాస్ట్ లైఫ్ అనేది ఈ వ్యక్తితో అయితే సరిగ్గా లేదు. అంటే స్టార్టింగ్‌లో మీ లైఫ్‌లోకొచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఈ వ్యక్తిని చూసి, ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యారో, తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అవ్వచ్చు, కొన్ని మంత్స్ తర్వాత అవ్వచ్చు. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం అనేది మీరు చేసుకున్న దురదృష్టం అని చెప్పి మీరైతే ఫీల్ అయ్యారనమాట. ఆ విధంగా ఈ వ్యక్తి అయితే మీతో బిహేవియర్ చేశారు. అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్‌గా ఎఫెక్షన్ చూపించినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని అంతకు మించి డిసప్పాయింట్ అనేది చేశారనమాట రిలేషన్ విషయంలోని. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య వేరే పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్‌లో ఇద్దరు వ్యక్తులైతే ఉన్నారనమాట. అందుకనే ఈ వ్యక్తి ప్రీవియస్‌లో కన్‌ఫ్యూజనెస్‌లో ఉండి చాలా జగులైతే అయ్యారు. అంటే తను ఎవరిని చూజ్ చేసుకోవాలి, ఎవరి లైఫ్‌లోకి వెళ్ళాలి అనేది ఈ వ్యక్తి అయితే ఆలోచించుకుని తన ఇంట్యూషన్ ఏదైతే చెప్పిందో, అంటే తనకి ఎవరైతే బాగా యూజ్ అవుతారో, తనకి ఎవరి వల్ల అయితే తన కెరియర్ బాగుంటుందో, ఇలా కొన్ని విషయాలు తన గురించి తను ఆలోచించుకోవడం కానీ, తన సెక్యూరిటీ తను చూసుకోవడం కానీ, లేదంటే వేరే వారి మాటలు వినడం కానీ, వారి మాయమాటల్లో పడిపోవడం కానీ, వాళ్ళ మాటలకి ఎక్కువగా ఆకర్షితులయ్యి మిమ్మల్నయితే దూరం పెట్టారు ఈ వ్యక్తి ప్రీవియస్‌లోని. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎర్త్ ఎనర్జీ. ఇప్పుడేంటంటే మీ పర్సన్ ప్రీవియస్‌లో మీరు రిలేషన్‌లో ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో కొన్ని సంఘటనలు అవ్వచ్చు, లేదంటే మీరు మీ పర్సన్‌కి గిఫ్ట్స్ ఏవైతే ఇచ్చారో అవి చూస్తూ ఈ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవుతున్నారనమాట. తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ప్రీవియస్‌లో మీరు ఏ విధంగా అయితే మీ పర్సన్ విషయంలో మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయారో, ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో ఆ విధంగానే అయితే ఉన్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి మీకిచ్చిన గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని తలుచుకోవడం కానీ, మీరు ఇచ్చిన గిఫ్ట్స్‌ని చూసుకోవడం కానీ, మీ పిక్స్‌ని చూసుకోవడం కానీ, వాటిల్ని చూస్తూ ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉండిపోవడం కానీ ఈ వ్యక్తి అయితే చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. ఇక్కడ మీ పర్సన్ మీరు కూడా ఒకరికి ఒకరు నిక్ నేమ్స్ పెట్టుకోవడం కానీ, వాటిల్ని తలుచుకుంటున్నారు ఇప్పుడు. అంటే ఆ నిక్ నేమ్స్‌తో మీ పర్సన్ మిమ్మల్ని ఆట పట్టించడం కానీ, లేదంటే మీరు మీ పర్సన్‌ని ఆట పట్టించడం కానీ, ఏవో కొన్నైతే జరిగాయి. ఇప్పుడు మీ పర్సన్ అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ మీ పర్సన్ మీ నంబర్‌ని బ్లాక్‌లో పెట్టినా, మీరు మీ పర్సన్ నంబర్‌ని బ్లాక్‌లో పెట్టినా, ఇక్కడ మీరైతే మీ పర్సన్‌కి మీ ఎనర్జీస్ అయితే ఇవ్వట్లేదనమాట. అంటే మీరు కాల్ చేయడం, లేదంటే మెసేజ్ చేయడం, మీ నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి ఈ వ్యక్తికైతే అందట్లేదు. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని స్పేర్ చేస్తున్నారు. మనకి పేజ్ ఆఫ్ స్వేర్డ్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఫేక్ అకౌంట్స్ ద్వారా మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పేర్ చేస్తున్నారనమాట. అంటే మీ పిక్స్ చూడడం కానీ, ఇలాంటివి అయితే చేస్తున్నారు మీ పర్సన్ అయితే. మీ గురించి ఎక్కువగా మీ పర్సన్ అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంటే తనకి ఎవరైనా కూడా ఎదురుపడినా మీ గురించి అడిగి తెలుసుకోవడం కానీ, ఇలాంటివైతే ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి కే, పి, టి, జే, ఏ ఈ లెటర్స్ వాళ్ళు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మీరైనా మీ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి 5, 2, 3,
9/2/20 ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీరైనా మీ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. మళ్ళీ వెంటనే వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలోకి అయితే వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా, ఏస్ ఆఫ్ స్వేర్డ్స్ మీ దగ్గరికి వచ్చి వెంటనే మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మళ్ళీ మీతో తను ఏవైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నారో అవి షేర్ చేసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, మీ రిలేషన్ విషయంలో మీకు కమిట్మెంట్ అవ్వాలి, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకైతే స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ కన్ఫ్యూజనెస్, వెళ్ళాలా వద్దా ఈ విధంగా అయితే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ మనకి మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు, ఫైర్ ఎనర్జీ. అలాగే కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, వాటర్ ఎనర్జీ. బట్ మీ దగ్గరికి మీ పర్సన్ ఏ విధంగా రావాలి, ఎలా రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే కారణాలు అనేవి వెతుక్కుంటున్నారనమాట. ఎందుకంటే మీ రిలేషన్, మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ రిలేషన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయి చాన్నాళ్ళు అయితే అయ్యింది. అంటే కొంతమందికి ఇయర్స్ అయ్యింది, కొంతమందికి అయితే మంత్స్ అయ్యింది కదా. ఇప్పుడు మీ రిలేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఎండ్ అయిపోయింది. ఈ టైంలో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేద్దామా అని చెప్పి మీ దగ్గరకు వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మీరు ఏ విధంగా ఇప్పుడు ఫీల్ అవుతారు, ఈ రిలేషన్ గురించి మీరు ఆలోచిస్తున్నారా, లేదంటే మీరు ఎండ్ చేసేసారా, మీకు మీ పర్సన్ గుర్తున్నారా లేదా, లేదంటే మర్చిపోయారా, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారా, అంటే మీ పర్సన్ మీరు మర్చిపోయి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మీ పర్సన్కి అయితే మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయన్నమాట. అంటే తనలో తనే ఇవన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు. మీ ముందుకు వచ్చినా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, లేదంటే ఏ విధంగా మాట్లాడతారు, ఇలాంటివి కొన్ని ఆలోచించుకుని మీ ముందుకైతే ఈ వ్యక్తి రావడానికి ఆలోచిస్తున్నారు. ధైర్యం అనేది ఈ వ్యక్తికి అయితే సరిపోవట్లేదన్నమాట. మీ ముందుకు వస్తే ఈ వ్యక్తి చీప్ అయిపోతారేమో అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీకు మీ పర్సన్ గుర్తు లేనట్టు మీరు బిహేవియర్ చేస్తారేమో అని ఈ వ్యక్తి అయితే భయపడుతున్నారనమాట. ఇలాంటి భయాలు కూడా ఈ వ్యక్తికి స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ప్రీవియస్లో ఈ వ్యక్తి చేసిన కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో, అంటే తన స్వార్థం చూసుకుని, తన ఈగో చూసుకుని, ప్రాక్టికల్గా ఆలోచించి, వేరే మాటలో విని వారి మాయలో పడిపోయి, తన కెరియర్, తన స్వార్థం, తన సెక్యూరిటీ చూసుకుని, అది ఏ రకంగా అయినా కూడా మనీ పరంగా లేదంటే కెరియర్ పరంగా ఎలా అయినా ఈ వ్యక్తి వేరే వారి మాయలో పడిపోయారు కదా. అంటే తెలిసి తెలియకపోయినా ఈ వ్యక్తికి, అంటే ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు, వారి మాటలైతే వినడం ఇలాంటివి అయితే చేశారు కదా. ఇప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు, అంటే మీతో అంత రూడ్గా బిహేవియర్ చేసిన ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు ఎవరు నువ్వు అని అడుగుతారేమో అనే భయంతో ఈ వ్యక్తి అయితే మీ ముందుకైతే రాలేకపోతున్నారనమాట. ప్రీవియస్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఎఫెక్షన్ ఉందో, అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీ విషయంలో ఎంత ఎఫెక్షన్ అనేది చూపించారో, ఇప్పుడు ఆ ఎఫెక్షన్ అనేది మీ విషయంలో ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. అంటే మీతో మీ పర్సన్కి చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్లో ఆ ఎమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే కంట్రోల్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి అయితే ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా.
మీకు కూడా మీ పర్సన్ అయితే సడన్‌గా గుర్తుకు రావడం కానీ, మీ పర్సన్ మీరు మర్చిపోలేకపోవడం. అంటే మీరు ఎంత అవాయిడ్ చేయాలి అని అనుకున్నా, ఆ వ్యక్తి ఆలోచనలు మీకు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. బట్ మీ పర్సన్ అయితే మీరు మర్చిపోయారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి కూడా తెలుసు ప్రీవియస్‌లో మీ విషయంలో ఎంత రూడ్‌గా బిహేవియర్ చేశారు అనేది. అందుకనే ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని మీరు గుర్తుపెట్టుకోరు కదా అన్నట్టుగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీ పర్సన్ ఇంటెన్షన్ అనేది చాలా జెన్యూన్‌గా అయితే ఉంది. త్వరలోనే మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్స్ అయితే రాబోతున్నాయి. అలాగే ఇక్కడ మీ పార్ట్నర్‌లో నిజంగా 100% పాజిటివ్‌నెస్ వస్తే గనక యూనివర్స్ అయితే మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తినైతే పంపబోతున్నారు. అంటే మీకు కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ జరుగుతుందనమాట. అలా ఎవరైతే మీకు కాల్ చేస్తారో, మెసేజ్ చేస్తారో వాళ్ళు పూర్తిగా పాజిటివ్‌గా మారినట్టు, మీకింకా కాల్ ఆర్ మెసేజెస్ రాకపోతే మీ పర్సన్‌లో ఇంకా ఆ నెగటివిటీస్ అయితే ఉన్నాయి. కాబట్టే యూనివర్స్ అయితే మిమ్మల్ని ఇంకా ఈ వ్యక్తినైతే కలపట్లేదు అని చెప్పి అనుకోండి. ఎందుకంటే ఇంకా కొంచెం నెగటివిటీతో ఉన్న ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చినా కూడా మీరు మీ లైఫ్‌లో అయితే హ్యాపీగా ఉండలేరు కదా! ప్రీవియస్‌లో ఏ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు కదా! అందుకనే యూనివర్స్ ఈ వ్యక్తిలో ఉన్న నెగటివిటీస్‌నన్నిటిని కూడా పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాతే ఒక పాజిటివ్ పర్సన్‌గా మార్చి మీ లైఫ్‌లోకైతే పంపుతున్నారు. మీరు వెయిట్ చేయండి. మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎయిర్ ఎనర్జీ. ఇంకా మీ పర్సన్ అయితే కొంచెం నెగెటివ్ ఎనర్జీలో అయితే నెగెటివ్ థాట్స్‌లో అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మేబీ అదంతా కూడా క్లియర్ అయిన తర్వాత ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకైతే వస్తారన్నమాట. బట్ ఇప్పుడు రావాలి అని అనుకున్న ఆ వ్యక్తికి ధైర్యం అనేది సరిపోవట్లేదు. ఎందుకంటే తనలో ఇంకా కొంచెం నెగటివిటీ అనేది ఉంది కనుక. తను ఎప్పుడైతే పాజిటివ్‌గా మారతారో అది కూడా మీ విషయంలో, అప్పుడే యూనివర్స్ అయితే మీ దగ్గరికైతే వచ్చేలాగైతే చేస్తారు. అంటే ఈ వ్యక్తిలో ఉన్న ఆ కన్‌ఫ్యూజనెస్ అంతా కూడా క్లియర్ అయిపోవాలనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మీ రిలేషన్‌లో మదర్, సిస్టర్ లేదంటే వేరే అదర్ పర్సన్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి వాళ్ళు, ఫ్రెండ్స్, రొమాంటిక్ పర్సన్స్ ఇలాంటి వాళ్ళైతే ఉన్నారు. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చినా ప్రీవియస్‌లో ఏదైతే చేశారో మీ విషయంలో అలాంటి తప్పులు చేయకుండా, వేరే వారి మాటలు ఎవరివి కూడా వినకుండా, పూర్తిగా మీ లైఫ్‌లోకి ఒక పాజిటివ్ పర్సన్ లాగా అయితే యూనివర్స్ అయితే పంపబోతున్నారు. అప్పటి వరకు ఈ వ్యక్తి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా యాక్షన్ అనేది తీసుకోలేరనమాట. ఎందుకంటే ప్రీవియస్‌లో మీ పర్సన్ మిమ్మల్ని బోర్‌గా ఫీల్ అవ్వడం కానీ, లేదంటే చాలా చీప్‌గా చూడడం కానీ, అంటే మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏదైతే ఉందో అది వేరే వారికి ఇవ్వడం కానీ, మీరు ఎంత ఇంపార్టెంట్ చూపించినా, ఎంత లవ్ చూపించినా దాన్ని పట్టించుకోకుండా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఈ వ్యక్తి అయితే ఉన్నారు కదా! ఇలాంటి వ్యక్తిని మీ విషయంలో మీ జెన్యూన్ లవ్ ఏదైతే ఉందో అది తెలుసుకొని మీరిచ్చే ప్రయారిటీ ఏదుందో అది కూడా ఈ వ్యక్తి తెలుసుకునేలాగా యూనివర్స్ అయితే చేసి మీ లైఫ్‌లోకైతే ఈ వ్యక్తినైతే పంపబోతున్నారు. మీ పర్సన్ అయితే ఇంకా కొన్ని నిజ నిజాలు తెలుసుకోబోతున్నారనమాట. అంటే తన లైఫ్‌లో ఉన్న వ్యక్తులు ఎలాంటి వారు? ఏంటి? తనకి మంచి చేస్తున్నారా? చెడు చేస్తున్నారా? వాళ్ళ వల్ల మీ పర్సన్‌కి నష్టం జరిగిందా? లాభం జరిగిందా? మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా? సఫర్ అవుతున్నారా? ఇలాంటివన్నీ కూడా మీ పర్సన్‌కి క్లియర్‌గా అర్థం అయ్యేలా చేసి యూనివర్స్ అయితే మీ లైఫ్‌లోకైతే ఈ వ్యక్తినైతే పంపబోతున్నారు. అంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి చాలా ప్యూర్‌గా, చాలా జెన్యూన్ లవ్‌తో మీరు మాత్రమే తనకి ప్రయారిటీ అని చెప్పి, ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి మీ లైఫ్‌లోకైతే ఈ వ్యక్తి అయితే వస్తారనమాట. అలా వచ్చేలాగైతే యూనివర్స్ అయితే చేయబోతున్నారు.
చాలా పాజిటివ్ రీడింగ్ అయితే వచ్చింది. యూనివర్స్ అయితే ఈ వ్యక్తిలో ఉన్న నెగటివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా క్లోజ్ చేసి ఒక ప్యూర్ పర్సన్ లాగా, జెన్యూన్ పర్సన్ లాగా చేసి మీ లైఫ్‌లోకి మీ ఇంపార్టెన్స్ అనేది తెలిసొచ్చేలా చేసి మీ లైఫ్‌లోకి అయితే పంపబోతున్నారు. అందరూ కూడా తప్పకుండా యూనివర్స్‌కి అయితే మేనిఫెస్ట్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.